వేదవతి ప్లాన్తో బయటపడ్డ వల్లి నిజ స్వరూపం. ఊహించని నిర్ణయం తీసుకున్న రామరాజు. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంట్లో గొడవల కారణంగా ఇక వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పటి వరకు నా సంసార జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నాము. ఇప్పుడు ప్రతి విషయంలో ఏదో రకంగా ఇంట్లో గొడవ జరుగుతూనే ఉంది. దాని కారణంగా ఆయన బాధపడుతున్నారు. నా కుటుంబం ఎక్కడ ముక్కలైపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది. నేను ఏం చెయ్యాలి అంటూ వేదవతి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక గొడవ జరిగిందని తెలుసుకుని ఇంటికైతే భాగ్యం, ఆనందరావు ఇద్దరూ కూడా వస్తారు. అప్పుడే వల్లి దగ్గరికి అయితే వెళ్ళి, అమ్మా ఏంటి, ఏదో గొడవ జరిగిందంట కదా, నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏమైందే, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అంటూ అనంగానే, అప్పుడే విషయాలు తెలుసుకోవడానికి ఎగేసుకుంటూ వచ్చేసావా? ఇప్పుడు నిన్ను ఎవరు రమ్మని చెప్పారు? ఎందుకు వచ్చావు అంటూ వల్లి అయితే అడుగుతూ ఉంటుంది. అదేంటే బాబా, ఏదో చెప్తావని వస్తే ఇలా మాట్లాడుతున్నావు? అమ్మడు, ఏదైనా నీకోసమే కదా మేము అడిగేది, ఎందుకు అలా కోప్పడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. భాగ్యం అయితే, నువ్వు ఏమీ అడగవలసిన అవసరం లేదు. నువ్వు అడిగిన దగ్గర నుంచి మళ్ళీ ఏదోటి చెప్తూ ఉంటావు. ఏయోటి గొడవలు వస్తూనే ఉంటాయి. ముందు మీరు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ వల్లి అయితే చెప్తూ ఉంటుంది. సర్లే కానీ నీకు బొప్పాయి అంటే చాలా ఇష్టం కదా, తింటావని తీసుకువచ్చాను, మన చెట్టుకి కాసింది అంటూ ఇక చెప్తూ ఉంటుంది. భాగ్యం అయితే, ఏంటి మన చెట్టు కాయ, నాకు చాలా ఇష్టం, ఇప్పుడే తింటాను అంటూ వల్లి అయితే ఇక బొప్పాయిని కోసుకు తింటూ ఉంటుంది. ఇంతలో అది చూసిన వేదవతికైతే ఒక్కసారిగా, ఇదేంటి, అసలు తను బొప్పాయి అంత ఇష్టంగా తింటుంది, వాళ్ళమ్మ కూడా నీకు ఇష్టం కదని ఇస్తుందేంటి? కడుపుతో ఉన్న వాళ్ళు బొప్పాయి తినరు కదా, మరి తనేంటి అంత ఇష్టంగా తినేస్తుంది? అసలు ఏదో జరుగుతుంది. మళ్ళీ ఏదో నాటకాలు ఆడుతున్నట్టుంది. ఏం జరుగుతుందో నేను ఎలా తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది వేదవతి అయితే. ఇంతలో ఇక భాగ్యం అయితే, అమ్మా ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితిలో బయటపడనివ్వకు. ఈ బొప్పాయికాయ తిన్నట్టు ఇంట్లో తెలియకుండా ఉండాలి అంటే వెంటనే ఇవి దూరంగా డస్ట్బిన్లో పడేయంటూ ఇక భాగ్యం అయితే చెప్తూ ఉంటుంది. ఇవేలా కనపడనిస్తానే, ఇవి కనుక కనపడనిస్తే అందరికీ అనుమానాలు వస్తాయి కదా, అప్పుడు లేనిపోని తలనొప్పి కింద ఉంటుంది అంటూ ఇక వల్లి అయితే చెప్తూ ఉండగా, వీళ్ళ మాటలేంటి నాకు అనుమానంగా ఉన్నాయి, నేను నిజ నిజాలు తెలుసుకోవాలి అంటూ వేదవతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక భాగ్యం, ఆనందరావు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక వేదవతి అయితే వల్లి దగ్గరికి వస్తుంది. వల్లి, నాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళని పలకరించడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఉన్న గొడవల్లో నేను ఒంటరిగా వెళ్ళలేను, అందుకని నాకు తోడుగా రా అంటూ అనంగానే, అయ్యో అత్తయ్య, మీరు నన్ను తోడుగా రమ్మన్నప్పుడు నేనెందుకు రానంటాను, మీతో పాటే వస్తాను అంటూ చెప్తూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఇంతలో ఇక ప్రేమ అయితే అడుగుతూ ఉంటుంది, ఎక్కడికి అత్తయ్య, నేను కూడా సాయం రానా అంటూ అనంగానే, మీరెవరూ అవసరం లేదు, నేను వల్లిని తీసుకువెళ్తాను అంటూ ఇక వేదవతి అనంగానే ఆ మాటకి ఇక వల్లి అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, అత్తయ్య గారు నాకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా నేను ప్రెగ్నెంట్ని కాబట్టి నా మీద వెనలేని ప్రేమ పెరిగినట్టుంది, ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ వల్లి అయితే మురిసిపోతూ ఉంటుంది. అనుకున్న విధంగానే వేదవతి అయితే వల్లిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇంతలో అక్కడున్న డాక్టరు వేదవతికి తెలిసిన డాక్టర్ అవ్వడంతో తనతో అయితే చెప్తుంది, తను ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు, కానీ తను ప్రెగ్నెంటో కాదో తెలియదు, నువ్వు తనకి తెలియకుండానే చెకప్ చెయ్యాలి అంటూ అనంగానే, సరే అంతా నేను చూసుకుంటాను అంటూ డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే డాక్టర్ అయితే వల్లి దగ్గరికి వస్తుంది. నువ్వు
వేదవతి గారి కోడలివి కదా అంటూ అడుగుతూ ఉండంగా, అవునండి, మా అత్తయ్య గారేరి ఇప్పుడే ఎవరినో పలకరించి వస్తానని నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఎక్కడికో వెళ్ళారు అంటూ అనంగానే, మీ అత్తయ్య గారు తెలిసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళని పలకరించడానికి వెళ్ళారు. నువ్వు ప్రెగ్నెంట్వి కదా, నువ్వు అక్కడికి ఎందుకు లేని, నేనే ఇక్కడ కూర్చోమని చెప్పాను అంటూ చెప్తూ ఉంటుంది. డాక్టర్ అయితే, సరే డాక్టర్, మీరు చాలా మంచివారిలా ఉన్నారు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది. వల్లి అయితే, సరే నా మంచితనం తర్వాత చూద్దాము, నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా, నీ కడుపులో బిడ్డ ఎలా ఉంది అంటూ అనంగానే, వామ్మో ఇదేంటి ఈవిడ ఇలా అడుగుతుంది, నేను గనక ప్రెగ్నెంట్ని కాదని తెలిస్తే ఇంకేమైనా ఉందా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ వల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అయితే వల్లి దగ్గరికి వచ్చి చెకప్ అయితే చేస్తుంది. అది కాదు, నేను వేరే దిక్కున చూపించుకుంటున్నాను, మీరు చెకప్ చేయవలసిన అవసరం లేదు అంటూ ఉండంగా, నాకు అంత అవసరం లేదమ్మా, ఏదో నా ఫ్రెండ్ కోడలే కదా, ఏదో కేర్ తీసుకుందామని చెకప్ చేస్తున్నానంతే, పర్లేదులే, నీ కడుపులో బిడ్డ క్షేమంగానే ఉంది అంటూ అనంగానే, అప్పుడిక వల్లి అయితే, ఏంటి నా కడుపులో బిడ్డ, ఈవిడికి వైద్యం రాదనుకుంటా, పోనీలే అది కూడా నా మంచిగే కదూ, నేను తల్లిని కాదన్న విషయం బయటపడదు అంటూ ఇక వల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వల్లికి చెకప్ అయిన తర్వాత డాక్టర్ అయితే వేదవతి దగ్గరికి వెళ్ళి, నీ అనుమానం నిజమే, తను ప్రెగ్నెంట్ కాదు, కావాలని నిన్ను నమ్మించి మోసం చేస్తున్నారు అంటూ చెప్పంగానే ఆ మాటకి వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నన్ను ఇంత మోసం చేస్తారా, ఏ విషయంలో మోసం చేసినా సహిస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం సహించలేను, నా భర్త మూడో తరం రాబోతుంది అని ఎంతగానో సంతోషపడుతూ చెప్తూ ఉంటే నేను ఎంతగానో ఆనందపడ్డాను, ఇప్పుడు ఈ మోసం తెలిస్తే ఆయన బాధపడతారు, కానీ వల్లి చేసిన మోసం నేను చెయ్యలేను, అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తాను అంటూ ఇక వేదవతి అయితే నిర్ణయించుకుంటుంది. ఇక అక్కడ ఏమీ మాట్లాడకుండా వేదవతి అయితే వల్లిని ఇంటికైతే తీసుకుని వెళ్తుంది. ఇంతలో రామరాజు అయితే, ఏంటి బుజ్జమ్మ, ఎక్కడికి వెళ్ళిపోయావో అంటూ అనంగానే, అది మావయ్య గారు అత్తయ్య గారు హాస్పిటల్లో ఎవరినో పలకరించడానికి వెళ్ళారు, నన్ను తోడుగా రమ్మంటే వెళ్ళాను అంటూ అనంగానే, ఎవరున్నారు బుజ్జమ్మ, హాస్పిటల్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అంటూ రామరాజు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక వేదవతి అయితే అందరి ముందు వల్లి చెంపైతే పగలగొడుతుంది. ఏంటి బుజ్జమ్మ, కడుపుతో ఉన్న తన మీద చేసుకుంటున్నావేంటి అంటూ అడుగుతూ ఉండంగా, తను మనందరినీ మోసం చేస్తుందండి, తను కడుపులో ఎలాంటి బిడ్డ పెరగడం లేదో మనల్ని మోసం చేసింది, తను ప్రెగ్నెంట్ కాకపోయినా ఆ విషయం తెలిసి కూడా చెప్పకుండా మనల్ని ప్రెగ్నెంట్ అంటూ నమ్మిస్తూ మనల్ని వెర్రి వాళ్ళని చేస్తుంది అంటూ ఇక జరిగిన విషయాన్ని మొత్తాన్ని వేదవతి అయితే బయట పెట్టేస్తుంది. అప్పుడే రామరాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు నువ్వు తల్లివి కాబోతున్నావని, ఇంట్లో అందరినీ కూడా నీకు సేవలు చెయ్యాలని, నువ్వు అడిగింది వండి పెడుతూ ఉండాలని, నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకోవాలని వీళ్ళందరినీ కూడా నేను బాధ పెడుతూనే ఉన్నాను, నీకు అందరూ కూడా సేవలు చేసేలాగే చేశాను, కానీ నువ్వు ఇంత మోసం చేస్తావా, నిన్ను మాత్రం నేను క్షమించేదే లేదు, ఇక నువ్వు ఇంటి కోడలుగా ఉండే అర్హత కూడా లేదు, ముందు నీ తల్లి తండ్రికి శిక్ష వేయాలి, వాళ్ళ కారణంగానే నువ్వు మమ్మల్ని మోసం చేశావు, నువ్వు నీ కుటుంబం ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ రామరాజు అయితే నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఇక నన్ను క్షమించండి మావయ్య, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను అంటూ వల్లి అయితే చెప్తూ ఉంటుంది. ఏ విషయంలో అయినా క్షమిస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించలేను, నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు, మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము, ఇంటికి వారసులు రాబోతున్నారని ఎన్నో కలలు కన్నాము, అలాంటి మమ్మల్ని ఇంత మోసం చెయ్యాలని నీకు ఎలా అనిపించింది, నిన్ను క్షమిస్తే మమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు,
నిన్ను క్షమించను అంటూ రామరాజు అయితే ఇక వల్లిని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని నిర్ణయించుకుంటాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.